హైదరాబాద్ జాగృతి జనంబాట కార్యక్రమంలో మేము బహదూర్పుర, కారవాన్ అట్లానే చంద్రాయన్గుట్ట కాన్స్టిట్యున్సీలో తిరగబోతా ఉన్నాము. ఇక్కడ కారవాన్లో వచ్చాం. కారవాన్లో బాపు ఘాట్ ఉంది, బాపు గారి సమాధి ఉంది. ఇక్కడే త్రివేణి సంగమం ఉంది. ఉస్మాన్ సాగర్, గండిపేట్, మూసీ నదుల త్రివేణి సంగమం ఉంది. అత్యంత పవిత్రమైనటువంటి చోటు. కానీ అదే బాపు ఘాట్ ఇవాళ డ్రగ్స్ తీసుకునే వాళ్ళకి అడ్డాగా సాయంత్రం అయితే చాలు అనేకమైనటువంటి అసాంఘిక కార్యకలాపాలకు ఒక అడ్డాగా బాపు ఘాట్ మారిపోయింది. దీని మీద ఖచ్చితంగా పోలీసు వాళ్ళు దృష్టి పెట్టాలి. దీని మీద ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టి పెట్టాలి. ఎందుకంటే ప్రభుత్వం ఆనాడు కేసీఆర్ గారి ప్రభుత్వం కూడా 150 అడుగుల గాంధీ విగ్రహాన్ని పెడతామని చెప్పారు. ఆ తర్వాత రేవంత్ రెడ్డి గారు వచ్చాక ఆయన కూడా మేము చేస్తామని చెప్పారు. ఇద్దరు కూడా చేయనటువంటి పరిస్థితి కనబడతా ఉంది. కాబట్టి వెంటనే బాపు ఘాట్ ని అభివృద్ధి చేయాలి. బాపు ఘాట్ ని అసాంఘిక కార్యక్రమాలు జరగకుండా బాపు ఘాట్ లో ప్రివెంట్ చేయాలని కోరుతా ఉన్నాము. దాంతో పాటు మేము ఆటోలో ఇక్కడ చాలా పాత దర్గా ఇది బగ్దాది మీర్ హుసేని దర్గా, చాలా పాపులర్, చాలా శక్తివంతమైన దర్గా. ఆటోలో వచ్చాము ఇక్కడికి. ఆటోలో రావడానికి కారణం ఏంటంటే ఒకటి ఆటో వాళ్ళ కష్టాలు ప్రభుత్వం దృష్టిలో పడాలి. ఏదైతే ఫ్రీ బస్ పెట్టారో ఆ తర్వాత ఆటో వాళ్ళకి అవుతున్నటువంటి ఇబ్బందితోని కనీసం వాళ్ళకి ఇస్తామన్న 12,000 రూపాయలు ఇవ్వాలి. ఆటో వెల్ఫేర్ బోర్డు పెట్టాలి. అట్లనే రద్దీగా ఉన్న ప్రాంతాల్లో ఆటోలు ప్రజలకు అవసరం, కానీ అవి నిలబడడానికి కనీసం ఎక్కడ ఆటో స్టాండ్ లేనటువంటి పరిస్థితి ఉంది. దాని మీద ప్రభుత్వం దృష్టి పెట్టాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. దాంతోపాటు ఎక్కడికి వెళ్ళినా ఓల్డ్ సిటీ అంతా కూడా నీళ్లు లేవు, మురికి నీళ్ళు వస్తూ ఉన్నాయి, డ్రైనేజ్ నీళ్ళు, మురికి నీళ్ళు కలిసిపోయినాయి. పేద ప్రజలకు మీరు చెప్పినటువంటి 6 గ్యారెంటీలు ఏవి కూడా ఇవ్వలేదు. వాటి కోసం ప్రజలంతా ప్రశ్నిస్తూ ఉన్నారు. ముఖ్యంగా మహిళలు 2,500 రూపాయల కోసం ఎదురు చేస్తూ ఉన్నారు. కాబట్టి ప్రభుత్వం తక్షణమే 2,500 రూపాయలు ఆడబిడ్డలకు ఇచ్చే విధంగా ప్రయత్నం మొదలు పెట్టాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ. జై తెలంగాణ. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళల మీద దురాగతాలు కావచ్చు, మిడిల్ ఆఫ్ ద డేలో పట్టపగలు హత్యలు చేయడం కావచ్చు జరుగుతూ ఉన్నాయి. ఖమ్మంలో కూడా మొన్న సామినేని రామారావు గారు అని కార్యకర్త ఉంటే ఆయన మర్డర్ జరిగింది. సిపిఐ నాయకుడు ఉంటే ఆయన మర్డర్ జరిగింది. ఇంతవరకు కనీసం దాని మీద ముందడుగులేదు. నేను నిన్నగాక మొన్న పోయి వచ్చిన ఒక మైనారిటీ 17 సంవత్సరాల మైనారిటీ తీరని అబ్బాయి 17 సంవత్సరాల అబ్బాయిని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లి జూబ్లీహిల్స్లో 3 రోజులు పెట్టుకున్నారు. తర్వాత అబ్బాయిని కొడితే అతను వెన్నుపూస అంతా పాడైపోయాడు. ఏమైంది అని అడుగుదామంటే కూడా డీజీపీ గారు ఇంతవరకు కనీసం అపాయింట్మెంట్ ఇవ్వనటువంటి పరిస్థితి ఉన్నది. సో మేమేమంటా ఉన్నామంటే ఏవైతే ఈ హత్యలు పెరుగుతూ ఉన్నాయో, క్రైమ్ పెరుగుతూ ఉందో దీని మీద ప్రత్యేక దృష్టి పెట్టాల్సిందే. శాంతి భద్రతల విషయంలో అయితే మహిళలు చాలా ఇబ్బంది పడుతున్నారు, భయపడుతున్నారు. నేను మొన్నటి నుంచి హైదరాబాద్లో ఎక్కడ తిరిగినా కూడా 2 ప్రాబ్లమ్స్ పెద్ద ఎత్తున చెప్తున్నారు. ఒకటి కుక్కలు కరిచేటటువంటి ప్రాబ్లం, అన్ని చోట్ల బాగా కుక్కలు ఉన్నాయి, వాటిని కనీసం పట్టేటటువంటి పరిస్థితి. 2 గంజాయి విపరీతంగా పెరిగిపోయింది. డ్రగ్స్, గంజాయి తాగి ఆడవాళ్ళు పోతుంటే ఎక్కడికక్కడ వాళ్ళని ఇబ్బంది పెట్టడం జరుగుతుంది. ఈ 2 విషయాల్లో ఫెయిల్ అయిన తర్వాత ప్రభుత్వం ఉన్నా లేనట్టే. కాబట్టి డీజీపీ గారు నేను మళ్ళొకసారి కోరుతున్నాను, మొత్తం హైదరాబాద్లో పెరుగుతున్నటువంటి డ్రగ్స్ ప్రాబ్లం కావచ్చు, కుక్కల బెడద కావచ్చు, మహిళలకు రక్షణ లేకపోవడం కావచ్చు, దీని మీద మాత్రం చర్యలు తీసుకోవాలి. రిటైర్డ్ అయిన ఉద్యోగులకు పెన్షన్ ఇవ్వడానికి డబ్బులు లేవు, ప్లస్ జనాలకు పేద ఒకటి మళ్ళీ మీరు చాలా తక్కువ వస్తారు కాబట్టి కారణానికి అందుకోసం అడుగుతున్నా. అంటే ఈ రోజు ఎంతో ప్రతిష్టాత్మకంగా ఒక కార్యక్రమం చేపట్టారు, ఫ్రెండ్లీ ఫుట్బాల్ మ్యాచ్. దానికి 10 లక్షల రూపాయలు ఒక ఫోటో తీసుకోవడానికి అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. దీని మీద మీరు ఏమైనా స్పందిస్తారు? అవసరమా ఈ ఫుట్బాల్ మ్యాచ్? నేనేమంటున్నా అంటే హైదరాబాద్ ని డెఫినెట్ గా ఇంటర్నేషనల్ మ్యాప్ లో పెట్టాలి, మంచి ఈవెంట్స్ చేయాలి, తప్పులేదు. కానీ అట్ ద సేమ్ టైం పేదవాళ్ళని పట్టించుకోకుండా చేసే కార్యక్రమాలు మాత్రం కరెక్ట్ కాదు. ఎక్కడ పోయినా హైదరాబాద్ లో చెత్త పేరుకపోయింది, మంచినీళ్ళు ఇవ్వలేకపోతున్నాం. నువ్వు మంచినీళ్ళు ఇవ్వలేనప్పుడు గ్లోబల్ సిటీ ఎట్లయితే? మంచినీళ్ళు ఇస్తే కదా पीने का पानी दिए तो अब ग्लोबल सिटी बनते, कुछ भी बनते, न्यूयॉर्क बनते, सिंगापुर बनते. जब तक साफ सुथरा पानी नहीं दे पा रहे, अब कुछ भी करो डोंगी है. कौन सा भी गवर्नमेंट होने दो, डेवलपमेंट कैसा हुआ बोले तो पानी आए तो डेवलपमेंट, पानी नहीं आ रहा, उस पर गौर करो. थैंक यू. आज कारवान कॉन्स्टिट्यूंसी में दौरा कर रहे हैं. पिछले 4 दिनों से हैदराबाद में तेलंगाना जागृति जनमबाटा चल रहा है. हैदराबाद डिस्ट्रिक्ट के 3 कॉन्स्टिट्यूंसीज एक दिन में हम दौरा कर रहे हैं. आज कारवान में है, तो यहाँ से हम चंद्रायनगुट्टा भी जा रहे हैं और बहादुरपुरा भी जा रहे हैं. 3 कॉन्स्टिट्यूंसीज का आज दौरा है. तो आज पहले कारवान में बाबू घाट हम गए थे. वहाँ पे बीआरएस के सरकार में भी और कांग्रेस के सरकार में भी बहुत सारे वायदे किए थे. लेकिन आज हालत ऐसा है कि बाबू घाट के पास ड्रग्स लेने वाले और अलग अलग इलीगल काम करने वाले रोज वहाँ पे आके वहाँ का माहौल बिगाड़ रहे हैं. लेकिन सरकार कोई भी इंटरेस्ट लेके वहाँ सिक्योरिटी रखने का या फिर वहाँ डेवलपमेंट करने का प्लान नहीं कर रहे. 150 फीट गांधी स्टैचू लगाते बोल के 55 करोड़ रुपए सैंक्शन हुए बोले, आज तक उसके बारे में कोई भी कुछ नहीं हुआ. वहाँ 3 नदियों का संगम है, उस्मान सागर का, मूसी का और गंडीपेट का. ये 3 नदियों का संगम है. बहुत एक पवित्र जगह है, लेकिन वहाँ पे सहूलियत बिल्कुल नहीं है.
आज जागृति का जन्म बाटा प्रोग्राम है बोल के वहाँ थोड़ा साफ सफाई हुआ, लेकिन अदरवाइज तो कुछ भी वहाँ साफ नहीं है। बहुत अच्छी जगह है, उसको यूटिलाइज करनी चाहिए, वहाँ का टूरिज्म बढ़ाने की कोशिश करना चाहिए। उसके बाद हम हुजूर बगदाद मीर हुसैनी के पास हाजिरी पेश करने के लिए आए हैं और यहाँ हम दुआ मांग रहे हैं कि तेलंगाना की पूरी आवाम को जो भी मसाइल है, जो भी तकलीफ है, वो उनको दूर करे। और यहाँ हमारे जितने भी दरगाह शरीफ है, इन सब के लिए फ्री करेंट के लिए काम करने का मेरा इरादा है। यहाँ हमने उनसे पूछा और उन्होंने यहाँ के जो हेड प्रीस्ट है उन्होंने एक बहुत अच्छा आइडिया दिया। उन्होंने कहा इंस्टेड ऑफ फ्री करंट आप सोलर देने का कोशिश कीजिए। बहुत अच्छा आइडिया है, चाहे मंदिर होने दीजिए, मस्जिद होने दीजिए, चाहे चर्चेस होने दीजिए, फ्री पावर के लिए अगर गवर्नमेंट फ्री में सोलर में छोटे छोटे लैम्प्स या कुछ भी सप्लाई करेंगे तो बहुत एक अच्छा कदम होगा। अल्टीमेटली तेलंगाना जागृति जन्म बाटा का मकसद ये है कि जो लोगों के मसाइल हैं उनको हम उठाएंगे, सरकार के हुकूमत के नोटिस में वो लेके आएंगे और उनके लिए लड़ेंगे। और आज सबसे ज़्यादा परेशानी हैदराबाद और तेलंगाना भर में, एक तो जो प्रॉमिसेस किए गए खवातीनों से खासकर 2500 रुपीज़ देने का, इंदिरम्मा इल्लू देने का, कुछ भी प्रॉमिसेस में कुछ भी बढ़ावा नहीं है, तो उनको आगे ले जाने के लिए भी हम कोशिश करेंगे। आपने देखा हम ऑटो में भी आए और ऑटो स्टैंड वालों की भी बहुत दिक्कत है, और जब से ये फ्री बस हुआ है ऑटो वालों का जीना तो मुश्किल ही हो गया बिल्कुल। तो फ्री बस है अलग बात है, लेकिन ऑटो वालों के लिए प्रॉमिस किए थे 12,000 रुपीज़ देने का, ऑटो वेलफेयर बोर्ड बनाने का, वो सब फुलफिल करना चाहिए। अब रास्ते में हम आ रहे थे, रास्ते पे ऑटो के दुकान वाले परेशान कर रहे हैं क्योंकि उनके गिराक जाने का उनको डर है, ऑटो वाले को खड़े रहने की जगह नहीं है। तो सरकार को बीच में आके सबके बीच में एक समझौता करके अच्छा जगह देना चाहिए। ऑटो स्टैंड डेसिग्नेटेड हर एरिया में होने चाहिए, इसके वास्ते काम करना चाहिए। थैंक यू। जय तेलंगाना।